వెల్కమ్ టు ఈజీ ట్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ట్రాన్స్మిషన్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ అయిన క్లచ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోస్లో ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇంకా బేసిక్ కాంపోనెంట్స్ ఇన్ ఆటోమొబైల్ గురించి అయితే తెలుసుకున్నాం. సో మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ చూడనట్లయితే వెళ్ళి చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో క్లచ్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్, ఇంకా ప్రిన్సిపల్స్, క్లచ్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ ఫైనల్గా క్లచ్లో ఏమేమి టైప్స్ ఆఫ్ క్లచెస్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ అంటే ఏంటి? సో మనకి తెలుసు, క్లచ్ అనేది ట్రాన్స్మిషన్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ అని. ఇది ఇంజన్కు మరియు గేర్ బాక్స్కి మధ్యలో మౌంట్ చేసి ఉంటుంది. అండ్ క్లచ్ యొక్క మెకానిజం చూసినట్లయితే ఇట్స్ హెల్ప్స్ టు రొటేషన్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. అంటే దీని అర్థం, ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. ఇందులో సేమ్ యాక్సిస్లో ఉన్న టూ షాఫ్ట్స్ ఏ అండ్ బి, టూ షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ అనే షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది అండ్ బి అనే షాఫ్ట్ రొటేట్ అవ్వకుండా స్టాబుల్గా ఉంది. ఓకే, సో అప్పుడు ఈ ఏ అనే షాఫ్ట్ బి అనే షాఫ్ట్తో కనెక్ట్ అయినప్పుడు ఆ నెక్స్ట్ రెండు షాఫ్ట్స్ ఏ బి రెండు షాఫ్ట్స్ కూడా రొటేట్ అవుతాయి. సో ఇదే క్లచ్ యొక్క ప్రిన్సిపల్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లచ్ ఫంక్షన్. సో ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాలంటే క్లచ్ అనేది కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ ది పవర్ ఫ్రమ్ ఇంజన్ టు ది గేర్ బాక్స్. ఓకే, అంటే దీని అర్థం మనకు కావలసినప్పుడు ఇంజన్ నుండి గేర్ బాక్స్కి పవర్ని కనెక్ట్ చేయడం ఆర్ డిస్కనెక్ట్ చేయడం, ఈ పని క్లచ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ క్లచ్ ఫంక్షన్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్టార్ట్ ది వెహికల్ బై పుషింగ్. ఓకే, అంటే మనలో చాలామందికి తెలుసు, ఒక్కోసారి ఇంజన్ ఎంత సెల్ఫ్ కొట్టినా కానీ స్టార్ట్ అవ్వదు. సో ఆ టైంలో మనం వెహికల్ని పుషింగ్ చేస్తాం. ఓకే, అలా పుష్ చేయడం ద్వారా వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది క్లచ్ వల్లనే అని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక మెయిన్ ఫంక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ క్లచ్. అంటే గుడ్ క్లచ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి? సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ హై కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే ఇక్కడ మనకి రెండు షాఫ్ట్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ క్లచ్ ఆ ఫ్రిక్షన్ని తట్టుకునే విధంగా ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ చీప్ ఇన్ కాస్ట్ అండ్ హై లైఫ్ స్పాన్. అంటే ఈజీ డిజైన్తో పాటు తక్కువ కాస్ట్ అండ్ ఎక్కువ రోజులు పనిచేసేలాగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లో స్పేస్ షుడ్ బి అడెక్వేట్. సో ఇది క్లచ్ అనేది తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసే విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ క్లచ్. క్లచ్లో మనకి మెయిన్గా 5 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ 5 కాంపోనెంట్స్ని మీరు స్క్రీన్పై చూడవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్, కాయిల్ స్ప్రింగ్, రిలీజ్ బేరింగ్, క్లచ్ లింకేజ్. ఓకే, సో ఇవి మనకి క్లచ్లో మెయిన్ కాంపోనెంట్స్గా అయితే చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు వీటిలో ఒక్కో దాని గురించి షార్ట్గా తెలుసుకుందాం. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. సో దీన్ని క్లచ్ ప్లేట్ అంటాం. దీని 2 సైడ్స్ ఫ్రిక్షన్ మెటీరియల్తో ఉండే సర్క్యులర్ షేప్లో ఉన్న మెటాలిక్ ప్లేట్ ఇది. ఓకే, సో ఇది క్లచ్ సిస్టంలో సెంట్రల్ కాంపోనెంట్గా చెప్పుకుంటున్నాం. అండ్ ప్రెజర్ ప్లేట్ ఫ్లై వీల్కి మధ్యలో లొకేట్ చేసి ఉంటుంది. మనం ఎప్పుడైతే క్లచ్ పెడల్ని ప్రెస్ చేసినప్పుడు, అంటే మనం చూస్తాం కదా కార్ లోపల మనం క్లచ్ అనేది ఉంటుంది, ఆ క్లచ్ పెడల్ని మనం ప్రెస్ చేసినప్పుడు క్లచ్ ప్లేట్ అనేది ఫ్లై వీల్ నుండి డిసెంగేజ్ అవుతుంది. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంగేజ్ అండ్ డిసెంగేజ్. ఎంగేజ్ అంటే రెండు కలిసిపోవడం, డిసెంగేజ్ అంటే రెండు విడిపోవడం. ఓకే, సో ఇక్కడ ఫ్లై వీల్ నుండి క్లచ్ ప్లేట్ అనేది విడిపోతుంది, డిసెంగేజ్ అవుతుంది. సో అప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రెజర్ ప్లేట్. ప్రెజర్ ప్లేట్ అంటే హెవీ అండ్ స్ట్రాంగ్ కాంపోనెంట్. ఓకే, ఇది ఒక హెవీ అండ్ స్ట్రాంగ్ కాంపోనెంట్. ఇది ఫ్లై వీల్కి ఆపోజిట్గా క్లచ్ ప్లేట్కి ప్రెజర్ని అప్లై చేస్తుంది. నేమ్లోనే ఉంది కదా ప్రెజర్ ప్లేట్ అని. సో ఫ్లై వీల్కు ఆపోజిట్గా క్లచ్ ప్లేట్కి ప్రెజర్ని అప్లై చేస్తుంది. సో మనం ఎప్పుడైతే క్లచ్ పెడల్ని ప్రెస్ చేస్తామో అప్పుడు క్లచ్ ప్లేట్ అనేది ఫ్లై వీల్ నుండి డిసెంగేజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాయిల్ స్ప్రింగ్. సో ఇది ప్రెజర్ ప్లేట్ అసెంబ్లీ లోపల లొకేట్ చేసి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఫ్లై వీల్కి ఆపోజిట్గా క్లచ్ ప్లేట్కి కావాల్సిన ఫోర్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి క్లచ్లో జనరేట్ అయ్యే షాక్స్ అండ్ వైబ్రేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. రిలీజ్ బేరింగ్. సో రిలీజ్ బేరింగ్ అనేది మనం క్లచ్ పెడల్ని ప్రెస్ చేసినప్పుడు ఫ్లై వీల్ నుండి క్లచ్ ప్లేట్ను స్మూత్గా రిలీజ్ చేస్తుంది.
ఓకే. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డ్యామేజ్ చేయకుండా స్మూత్ ఆపరేషన్స్ జరగడానికైతే హెల్ప్ అవుతుంది. ఫైనల్లీ ద లాస్ట్ వన్, క్లచ్ లింకేజ్. క్లచ్ లింకేజ్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఫోర్క్ యొక్క హెల్ప్తో క్లచ్ పెడల్ నుండి బేరింగ్ని రిలీజ్ చేస్తుంది. అండ్ కార్లో అయితే కేబుల్స్ లైక్ హెవీ వెహికల్స్ లైక్ లారీ, బస్సెస్ ఉంటాయి కదా, వాటిలో అయితే స్టీల్ రాడ్స్తో వర్క్ అవుతాయి. టైప్స్ ఆఫ్ క్లచ్. సో క్లచ్ యొక్క టైప్స్ గురించి చెప్పాలంటే ఇందులో 7 టైప్స్ ఆఫ్ క్లచెస్ అనేవి మనకు ఆటోమొబైల్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ప్లేట్, మల్టీ ప్లేట్, డయాఫ్రామ్, సెంట్రిఫ్యూగల్, హైడ్రాలిక్, ఫ్లూయిడ్, ఫ్లైవీల్, ఎలక్ట్రిక్. ఓకే, దీస్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ క్లచెస్. ఓకే, సో దీంట్లో ఒక్కో టైప్ ఒక్కో వర్కింగ్ అయితే ఉంటుంది. ఒక్కో టైప్లో ఒక్కో వర్కింగ్, డిఫరెంట్ వర్కింగ్ ఉంటుంది ఒక్కో టైప్లో. సో మన నెక్స్ట్ వీడియోలో ఒక్కో టైప్, వాటి వర్కింగ్, ఇంకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది ఈ వీడియోలో క్లచ్ యూనిట్ గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.